ఎండలు బాగా అలిసిపోయారా? ఏం అలిసిపోవడం, ఏం అనవసరంగా పోయాం పెళ్లికి. ఏమన్నా బాగలేదు. పెళ్లి బాగా జరిగిందా? అబ్బాయి బాగున్నాడా? అమ్మాయి బాగుందా? అబ్బాయి బాగానే ఉన్నాడు, అమ్మాయి బాగానే ఉంది. ఆ భోజనాలు సరిగ్గా లేవు, ఏందో పెట్టాం అన్నట్టు పెట్టారు. అసలు ఏం బాగలేదు. అనవసరం పంపించారు నన్ను. ఏందో డిగ్రీ అప్డేట్ అయ్యాం అంటారు. పెళ్లి ఏం భోజనాలు ఏంటి కబుర్లు చెప్పడం? ఒక్క టేస్ట్ లేదత్తయ్యా. వంట గురించి పక్కన పెట్టు, నేను భోజనం ఎలా ఉందని అడిగాను. నిన్న పెళ్లి బాగా జరిగిందా అన్నా. పెళ్లి బాగానే జరిగింది అంటే నీ కడుపు నిండలేదు. అట్టగానే ఆలోచించాల్సింది. వెళ్ళినప్పుడు బాగా పలకరించారా? అత్తే రాలేదా అమ్మ? మీ అత్తయ్య తీసుకురాలి అడిగితే కొంచెం ఇంట్లో పని ఉండి రాలేకపోయింది అత్తయ్య అని అడిగాడు. మరి కావాల్సింది అది కదా. మనం వచ్చామా లేదా, పట్టించుకున్నామా లేదా, పొగరగా ఉంటే అప్పుడు మనం వచ్చి పెద్ద విరిగి తీయాలి. కానీ ఇప్పుడు వినట్టు అన్నాక మనం అన్ని అప్పచెప్తాం. తినేవాళ్ళ అదృష్టాన్ని బట్టి వంట కుదురుద్ది. దానికి కంప్లైంట్ చేస్తాడు. ఆంటీ ఏం చేసిద్ది? ఆంటీ ఇంట్లో చాలా బాగా చేసిద్ది వంట. మరి అది కుదరకపోతే ఆంటీ ఏం చేసిద్ది? అలా చెప్పుకోకూడదు. పెళ్లి బాగా జరిగిందంటే నవ్వుతూ బాగా జరిగింది అత్తయ్య చెప్పాలి. మరి అది చెప్పాలి. కానీ ముందు భోజనం గురించి చెప్తావు ఏందమ్మాయి? అంటే ఏదో ఊహించుకొని పోతాం. ఏం ఊహించుకొని పోయా? బాగా పెడతారు చికెన్ మటన్ పలాలు తిని. ఆంధ్రాలో పెళ్లిళ్ళకి బెటర్ చికెన్ మటన్లు పెట్టరా? మీ తెలంగాణలో పెట్టేది, మాకు ఆంధ్రాలో బెటర్. ఆకు నిండా పట్టించాలి. ఆకు నిండా పట్టించాలి. అయితే 4 రకాలు పెట్టారు అత్తయ్య. మరి అందుకే స్వీట్ తిన్నాయా ఎందుకు నాకని నాకు నచ్చలేదు. మరి అది వాళ్ళ తప్పేముంది? ఎన్ని ఐటమ్స్ పెట్టామా? అమ్మాయి బాగుందా, అబ్బాయి బాగుందా? అసలు ఇంత ముందు అయితే ఎవరి కోడలు ఎవరి కూతురు అనే అడుగుతారు. అబ్బాయి అమ్మాయి గురించి కూడా అడగరు. పలానోళ్ళ కోడలు పలానోళ్ళ కూతురు. వాళ్ళ ఇంట్లో కోడలా బాగుంటది, వాళ్ళ ఇంట్లో అమ్మాయిని అయితే బాగుంటది, వాళ్ళ ఇంట్లో అబ్బాయికి అమ్మాయిని అయితే బాగుంటది. ఇలా మాట్లాడుకునేవాళ్ళు. ఏదో 10 పొట్టేళ్ళు, తెలంగాణలో అయితే 10 పొట్టేళ్ళు కొట్టాడా, 20 పొట్టేళ్ళు కొట్టాడా. ఆంధ్రాలో అయితే ఎన్ని రకాల భోజనాలు పెట్టారు. ఇప్పుడు ఏడ చూస్తే ఇదే. బాగా మంచి ఫంక్షన్ హాల్ తీసుకున్నాడా, ఫుల్ ఏసీ వచ్చిందా, ఐస్ క్రీమ్ ఎన్ని రకాలు పెట్టాడు. ఐస్ క్రీమ్ కూడా బాగాలేదు. ఐస్ క్రీమ్ అంటే గుర్తొచ్చింది. మా పెళ్లిళ్ళప్పుడు ఇలా కాదు. మా పెళ్లిళ్ళప్పుడు ఇలా కాదు. పలానోళ్ళ కోడలు ఓకే పలానింట్లో ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? పలానోళ్ళు పెద్దవాడిని కోడలకి ఇస్తున్నావు, లేదా ఆరుగులో వాళ్ళ కోడలకి ఇస్తున్నావు, వాళ్ళ కూతురికి ఇస్తున్నావు. మా ఇంట్లో నెంబర్ 1 రా ఇవ్వచ్చు అమ్మాయిని. 10 మందిని అనుకుంటారు. ఆ ఇంట్లో అమ్మాయిని ఇవ్వచ్చు, ఆ ఇంట్లో అమ్మాయిని చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ పోయింది. అమ్మాయి అబ్బాయి అక్కడే మాట్లాడుకుంటారు, వస్తారు, ఇక్కడ పెద్ద హాల్ తీసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. ఇవి వచ్చిన బాగా అన్ని రకాలు పెట్టాడా ఇది పెళ్లి బాగా అమ్మాయి. అవునులే నిజమే. ఫుడ్ ఏముంది మన ఇంట్లో అయినా ఒక రోజు కుదిరిద్ది, ఒక రోజు కుదరదు అంతేలే. కానీ బాగా వాళ్ళకి చాలా సార్లు అడిగాడు మిమ్మల్ని. అవును ఏ మాట కామాట. బాగా జరిగింది పెళ్లి. బాగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అంటే గుర్తుగా ఉంటాయి అందుకని ఇస్తున్నారు. అదే గట్ట తయారయ్యారు. దానికి మనం ఏం చేయలేక. బాగా జరిగింది. పని చేసుకుంటా.